హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ కేర్ గురించి ఒక సూపర్బ్ హెయిర్ ఆయిల్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. కోసం మనం యూస్ చేస్తున్నాం గోరింటాకుల్ని. ఈ మెహందీ లీవ్స్ని యూస్ చేసి మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ గోరింటాకు యూస్ చేయటం వల్ల మన హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసా? ఇది యూస్ చేయటం వల్ల దీన్ని హెయిర్ ఆయిల్గా కానీ హెయిర్ ప్యాక్గా కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి న్యాచురల్ డై లాగా ఉపయోగపడుతుంది. ఇంకా హెయిర్ డై మాత్రమే కాకుండా తలలో చుండ్రు నివారిస్తుంది. ఇంకా చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. జుట్టుకి కావాల్సినన్ని పోషకాలు అందించి హెయిర్ స్ట్రాంగ్గా పెరగడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. న్యాచురల్గా హెయిర్ షైనింగ్గా కనిపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని యూస్ చేసి మనం చాలానే హెయిర్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల మన హెయిర్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించేసుకొని హెయిర్ తెల్లబడకుండా ఉంటుంది. న్యాచురల్గా హెయిర్ బ్యూటిఫుల్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా సిల్కీగా షైనింగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం మనకు కావాలి 1 కప్ మెహందీ లీవ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి అందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మెహందీ లీవ్స్ని ఆ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవటం వల్ల మనకి మెహందీ లీవ్స్లో ఉన్న సారం మొత్తం ఆ ఆయిల్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఓకే, 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, నేను టీ ఫిల్టర్ హెల్ప్ తీసుకొని ఈ ఆయిల్ని ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా హెయిర్ ఆయిల్ అండి. నార్మల్లీ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఆమ్లా హెయిర్ ఆయిల్ అని చెప్పి. సో మీరు ఏ బ్రాండ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. 2 to 3 స్పూన్స్ ఈ ఆమ్లా ఆయిల్ని యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్, 2 విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ గ్రోత్ పెంచడానికి, చక్కగా హెయిర్ వాల్యూమ్గా అవ్వడానికి, ఇంకా హెయిర్ లెంతీగా పెరగడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైతే బ్లాక్ హెయిర్ ఎర్లీ స్టేజెస్లో అంటే చిన్న వయసులోనే మనకి చాలామందికి ఇప్పుడు గ్రే హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. హెయిర్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా పర్మనెంట్గా హెయిర్ బ్లాక్ కలర్లో ఉంచడానికి ఈ హెయిర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసాం. చాలామందికి హెయిర్ ఫ్రీజీగా రఫ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి హెయిర్ చక్కగా సిల్కీగా స్మూత్గా మారుతుంది. ఇంకా తలలో డాండ్రఫ్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసేస్తుంది. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. అంటే వీక్లీ 2 or 3 ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే ఒక కాటన్ బాల్ తీసుకోండి. ఈ ఆయిల్లో డిప్ చేసి చక్కగా స్కాల్ప్కి మొత్తం అప్లై అయిపోయేంత వరకు నీట్గా ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. మనకి రూట్స్ అన్నిటికీ కూడా ఈ ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా మన స్కాల్ప్లోకి డీప్గా అబ్జర్వ్ అయ్యి మన హెయిర్కి ఉన్న ఇష్యూస్ అన్నిటినీ కూడా రెడ్యూస్ చేసి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి. 1 మంత్లోనే ది బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ హెయిర్లో చాలా మార్పు అనేది చూస్తారు. 1 మంత్ ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 to 2 అవర్స్ అంతే ఉంచేసేయండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూని యూస్ చేసి హెడ్ బాత్ చేసేయండి. ఇలా వీక్లీ 2 or 3 చేయటం వల్ల
ది బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ అండ్ న్యాచురల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.